హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈఆర్, బీటెక్ విద్యార్థులతో ఎవరైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది సంపాదించాలనుకుంటున్నారో వీరందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 275 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు ఆల్రెడీ మనకు దరఖాస్తులు అయితే 26వ తారీఖు నుంచి ప్రారంభమైతే అయిపోయాయి. ఏప్రిల్ 25వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు వెబ్సైట్ తాలూకు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అది మీకు ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. వెబ్సైట్ అనేది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా సరే ఆన్లైన్ అప్లికేషన్లో డౌట్స్ ఉన్నా లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు హెల్ప్ డెస్క్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మెయిల్ కూడా ఇచ్చారు. ఓకేనా? సో ఇంకా పోస్టుల విషయానికి వెళ్ళినట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు మనకు 5 అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు 30 సంవత్సరాలు అయితే అప్లికేషన్ డేట్కి అయితే ఉండాలి అని చెప్పి అంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్కి సంబంధించి 15 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి మనకు 35 సంవత్సరాలు అయితే ఉండాలంట. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 130 పోస్టులు అయితే ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి అని చెప్పి అంటున్నారు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి 37 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయానికల్లా 30 సంవత్సరాలు అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, ఇలా మనకు 14 కేటగిరీలకు సంబంధించిన ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే వీటికి చూడండి, మన కేటగిరీ వైజ్గా కూడా వీరు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. ఓకేనా? ఆ యొక్క వయసుకే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఈ యొక్క పోస్ట్ కన్నా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి పీడబ్ల్యూడీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, అన్ని కేటగిరీల వారికి కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ఉంచాను, దయచేసి ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ సంబంధించి 10 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 15 years ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 years అయితే ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్కి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు పోస్ట్ అన్నిటికీ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ పోస్టులు అన్నీ కూడా మనకు 14 కేటగిరీకి సంబంధించి అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీకు పూర్తిగా వివరించలేను. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చాను. సో దయచేసి ఆ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం మనం చూసినట్లయితే డిగ్రీతో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే పీజీతో ఉన్నాయి, బీఆర్, బీటెక్తో ఉన్నాయి, ఇంటర్మీడియట్తో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో నెమ్మదిగా స్కోరింగ్ అనేది చేస్తాను. సో దయచేసి అభ్యర్థులు చూడగలరని భావిస్తున్నా. ఓకే, చాలా వేకెన్సీస్ అయితే మనకు ఉండడం జరిగింది. సో పోస్ట్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం చూసినట్లయితే అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం డిగ్రీ అనేది మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడవచ్చు అసిస్టెంట్ పోస్ట్కి ఓన్లీ కేవలం డిగ్రీ అనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఇంటర్మీడియట్తో ఉన్నా సరే, అంటే ఇంటర్మీడియట్ ఉన్నా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అండ్ తర్వాత మనకు హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు డిగ్రీ విద్యార్హతతో, పీజీ విద్యార్హతతో అండ్ ఇంటర్మీడియట్ లెవెల్తో మనకు ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, మరికొన్నిటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ పోస్ట్లను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం చూడండి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ సంబంధించి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి సిబిటి ఎగ్జామ్ అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి సిబిటి, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మనం చూసినట్లయితే కేవలం ఈ యొక్క సిబిటి అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ పోస్ట్ సంబంధించి ఎన్ని లెవెల్స్లో మనకు సెలక్షన్ అనేది ఉంటుందని చూడవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి, కరీంనగర్ అండ్ వరంగల్, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. ఓకే, మనకు కాకినాడలో కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తిరుపతిలో కూడా మనకు ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు చాలా ప్రాంతాల్లో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క లోకల్లోనే యొక్క ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. ఇంకా ఫీజెస్ విషయానికి వెళ్ళినట్లయితే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అని 750 రూపీస్ చెల్లించాలి. ఇంటిమేషన్ సంబంధించి ఛార్జెస్ ఏమో 250 ఇలా 1000 రూపీస్ అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ మనకు ఉమెన్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కేవలం ఇంటిమేషన్ ఛార్జ్ మాత్రమే 250 రూపీస్ అని తీసుకుంటున్నారు. ఎటువంటి
అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేయడానికి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు కనుక మీరు పే చేయకపోయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నారన్నమాట. ఖచ్చితంగా మీరు ఫీజు కూడా చెల్లించాలి, ఓకే. సో తర్వాత చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా వీరు అందుబాటులోకి తేవడం జరిగింది. సో ఈ యొక్క సిలబస్ కోసం కూడా మీరు వీడియో డిస్క్రిప్షన్ నుంచి అయితే పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ పీడిఎఫ్లో వారు పొందుపరచడం జరిగింది. 54 పేజెస్ దగ్గరకు ఉండడం వల్ల నేను వీడియో మొత్తంలో మీకు చెప్పలేను అవి, ఓకే. చాలా పోస్ట్ సంబంధించి సిలబస్ అనేది చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్స్ అనేది చదవాలి, ఎగ్జామ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందని చెప్పారు, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అన్నిటికీ కూడా ఉండడం జరుగుతుంది ప్రాథమికంగా, ఓకే. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. వెబ్సైట్లో మనకు ఏ విధంగా ఉంది, మనకు అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తున్నారా లేదని కూడా మీకు కొంచెం చూపిస్తే అవగాహన అనేది కలుగుతుంది. వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడే మనకు దరఖాస్తులు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 26వ తారీఖు నుంచి మనకి ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్టార్ట్ అయిపోయాయని చెప్పి అంటున్నారు. ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకొని అంటే మనకు తప్పుల్ని సవరించుకునేందుకు అవకాశం అయితే లేదని చెప్పి అంటున్నారు. 2 స్టెప్స్లో మనకు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుంది, ఓకే. మొదటి స్టెప్లో మనకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మన యొక్క ఫొటోస్ని, ఇమేజెస్ని, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఓకే. సో వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మొబైల్లో కూడా మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. దయచేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.